గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ చౌదరిగూడలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వెంకటాద్రి టౌన్షిప్ ఫేజ్ 1 రామాలయం వద్ద నిర్వహించిన 20వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా లోక కళ్యాణం కోసం సీతారాముల వివాహాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని బైరు రమాదేవి, రాములు గౌడ్ దంపతులు మరియు మాజీ సర్పంచ్ బైరు లక్ష్మణ్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మాంగళ్యధారణ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వారితో పాటు మాజీ జడ్పీటీసీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, మేడ్చల్ డీసీసీ వజరేష్ యాదవ్, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీం రేవంత్ అన్న సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్, నాయకులు వినోద్ గౌడ్, విఘ్నేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చౌదరిగూడ గ్రామ మాజీ వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు చుట్టుపక్కల కాలనీల నుంచి మహిళలు, పెద్దలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. పట్టు వస్త్రాలు సమర్పించారు. వారిద్దరు దంపతులు కూడా కళ్యాణమూర్తి మేడం కోరినాడు అందరూ నమస్కారం చేసుకోండి. తిట్టుకోరండి, తిట్టే హక్కు ఆయనకి ఉంది, కొట్టే హక్కు ఆయనకి ఉంది. రాము గారికి మరి ఆయన భక్తుని ఆయన నమ్ముకున్నవాడు కాబట్టి ఆయన దిక్కునాయ కాదు, కొట్టినాయ కాదు. మన వెంకటేశ్వర దేవాలయం కావాలి కాబట్టి మనకు సుపరిచితులు నాగేశ్వరరావు గారు, కళాగారు దంపతులు, కళానిధి గారు అందరూ తెలుసు, పరిచయమే. నాగేశ్వరరావు, కళానిధి దంపతులు వెంకటేశ్వర గుడి కట్టడానికి స్లాబ్ వేసి